ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము అధ్యాయం 16. ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన శిష్యుడు కక్కయ్యను ఉద్దేశించి, నాకు ఎవ్వరి మీద ఆగ్రహం కలగదు, కేవలము అజ్ఞానం మీద మాత్రమే ఆగ్రహం కలుగుతుంది. ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా విజ్ఞానం అంకురిస్తుంది, విచక్షణ పెరుగుతుంది. ఇప్పుడు నేను నీ విషయంలో చేసినది అదే. అందువలన ఇకపైన నువ్వు వివేకవంతుడిలా ప్రవర్తించు, జరిగిన దాన్ని గురించి మర్చిపో అని జవాబిచ్చారు. నా అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానబోధ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ నేను మీకు శిష్యుడిగానే ఉండిపోతాను, మీరు అంగీకరించండి అని ప్రార్థించాడు. అందుకు ఒప్పుకున్న బ్రహ్మంగారు కక్కయ్యను స్వీకరించి అతనికి సంతృప్తిని కలిగించారు. అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి నంజాల చేరుకున్నారు. నంజాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను పాంచాననం అని పిలిచేవారు. వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు. సహాయం కోరి వచ్చిన వారితోనూ ఇతరులతోనూ వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు. ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామివారికి భోజనాది వసతులు కల్పించారు. కానీ పాంచాననం వారు మాత్రము తమకేమీ పట్టనట్లు ఉన్నారు. ఇదంతా గమనించిన బ్రహ్మేంద్రస్వామి వారు తానే వారి దగ్గరకు వెళ్ళి, నాయనలారా, నా తప్పేముంది? అతి పేదలమైన మేము శుద్బాధను ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ దగ్గరకు వచ్చాము. మాకు భోజన సదుపాయాలు కల్పించి మా ఆకలి తీర్చగలిగిన వారు మీరొక్కరే అని మీ దగ్గరకు వచ్చాము అని పలికారు. వారిలో ఒక వృద్ధుడు తినటానికి ఎంత అన్నం అవసరమవుతుందో చెప్పమని పరిహాసపూర్వకంగా అన్నాడు. మాకు ఎంత అవసరమవుతుంది నాయనా, ఏదో మా కడుపు నిండితే చాలు అని బ్రహ్మంగారు జవాబిచ్చారు. బ్రహ్మంగారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్న వారిలో ఒక వ్యక్తి, అబ్బే, మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి ఉండదు. మీరు మా అతిథి, మీకోసము పుట్టి బియ్యం వండి నైవేద్యం అందిస్తాము. మీరేవీ మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుంది అని ఎగతాళిగా అన్నాడు. మీరంత అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలను నాయనా, అలాగే చెయ్యండి అన్నారు బ్రహ్మంగారు. ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టి బియ్యం వడ్డించారు. దానిని ఆరగించమని స్వామివారిని శిష్యులను భోజనానికి పిలిచారు. వీరికి తగిన జవాబు ఇవ్వవలసిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడైన సిద్ధయ్యను పిలిచి, ఈ అన్నం మొత్తం నువ్వొక్కడివే స్వీకరించి మనకు అన్నం దానం ఇచ్చిన వారిని సంతుష్టులను చెయ్యి అని ఆజ్ఞాపించారు. తరువాత ఆ అన్నపు రాశి నుంచి ఒక ముద్దను తీసుకొని పక్కన నిలబడ్డాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారము ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా ఆరగించేశాడు. వెంటనే జీర్ణం చేసుకొని తనకు మరింత అన్నం కావాలని సంజ్ఞ చేశాడు. దీన్ని చూసి నిర్ఘాంతపోయిన విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారు కావాలనే ఈ విధంగా చేశారని గ్రహించారు. వారి శక్తిని గ్రహించి తమ అహంకారాన్ని అజ్ఞానాన్ని క్షమించమని కోరారు. బ్రహ్మంగారు చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న అన్నపు ముద్దను సిద్ధయ్యకు తినిపించాడు. అప్పటికి కానీ అతనికి కడుపు నిండలేదు. తరువాత విశ్వబ్రాహ్మణులు స్వామికి పూజలు చేసి తమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు. బ్రహ్మంగారు వారందరికీ జ్ఞానోపదేశం చేశారు. తరువాత స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి అహోబిలం చేరి అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి కడప చేరారు. కడప నవాబుకు తమ రాక గురించి తెలిపారు. వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళి ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసి తమతో పాటు తోడ్కొని వెళ్ళాడు. బ్రహ్మంగారి మహిమలు విన్న నవాబు ఏదో విధంగా స్వామివారి మహిమలు చూడాలని నిర్ణయించుకొని స్వామి దగ్గరకు వచ్చి మరుసటి రోజు కచేరీ ముందు ఉన్న మైదానంలో జరిగే సభకు రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో, నీ మనసులో ఉన్న కోరిక తెలిసింది, నువ్వు అనుకున్న దానిని నేను చూపించగలను అని చెప్పి పంపించారు. తన మనసులో బ్రహ్మంగారి మహిమను పరీక్షించాలి అని అనుకున్నట్లు ఈయన ఎలా కనిపెట్టారో అర్థం కాక నవాబు విస్మయంలో మునిగిపోయాడు. తాను ఏర్పాటు చేస్తున్న సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు. మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభాస్థలం వద్దకు చేరుకున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులతో సభ వద్దకు వచ్చి ఆసీనులయ్యారు. నవాబు లేచి నిలబడి, స్వామి, నా వద్ద ఒక చూడిగుర్రం ఉంది. అది ఆడగుర్రాన్ని కంటుందో లేక మగగుర్రాన్ని కంటుందో తెలియచేయండి అని కోరాడు.
స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభ దగ్గరకు తీసుకురమ్మని కోరగా నవాబు స్వామివారి ఎదుట గుర్రాన్ని తెప్పించాడు. స్వామి ఆ గుర్రాన్ని చూసి, దీని గర్భంలో 4 తెలుపు రంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన మగ గుర్రం ఉంది. అలాంటి వింత గుర్రమే జన్మిస్తుంది అని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకు ఉన్న సందేహం దూరం కాలేదు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర కాలజ్ఞానము 16వ అధ్యాయం సంపూర్ణం.